భయ భయ ఒక్క నిమిషం ఉండండి 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 భయ ఉండండి ఒక్క నిమిషం ఉండండి. క్లాస్ క్లాస్ క్లాత్ వద్దన్నట ఏముందిలే తెల్ల క్లాత్ తీసుకోవచ్చు. నా వీలైతే కొంచెం నవ్వండి అన్న. బాబు చెప్పి నోట్లో పెట్టండి ఒక్క నిమిషం. భాస్కర్ భాస్కర్ ఇటు చూస్తే నాలో బాబా ఒక్క నిమిషం అందరూ ఉండండి. మళ్ళీ అందరూ వెళ్ళిపోయారు అప్పుడే. ఒక్క సెకండ్ ఉండండి. కేక్ కట్ చేయడం కోసమైనా ఉండేది. భయ్యా లోపల రండి. బాలుగారు రండి సార్. అందరు క్లోజ్గా ఉండండి సార్. ఒక్కసారి ఒక షాట్ క్లోజ్గా ఉండండి సార్. కొంచెం ముందుకు జరుగుతున్నా కేక్ ఇంకా ముందుకు జరుగుతాం టేబుల్ కాదు కేక్ టేబుల్ ఓకే కేక్ ముందు అదే ఒక్కొక్కరు చెప్పారు. క్లారిటీ లేదు మాకు. రెడీ 1 2 3 ఇంకొకసారి. రెడీ 1 2 3 సరే ఇప్పుడు రియల్ సార్ 1 2 3 రెడీ 1 2 3 ఓకే. లాంగ్ లివ్ జగన్ చెప్పేసి లాంగ్ లివ్ అన్నా. 1 more 1 2 3 1 more 1 2 3 ఈరోజు డాలాస్ మహానగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కలిసి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినం అద్భుతంగా జరపడం జరిగింది. అలాగే ఆయన బర్త్డే సందర్భంగా మేము ఒకటే అనుకుంటున్నాము, రాబోయే రోజుల్లో కూడా అన్ని సమస్యలను అధిగమించి రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల కోసం పోరాడి ఒక శక్తిని ఆ భగవంతుడిని ఇవ్వవలసిందిగా మేము కోరుకుంటున్నాము. అలాగే ఆయన చేసే భవిష్యత్తులో చేసే కార్యక్రమాలకు ఎన్ఆర్ఐలు కూడా సమయంతో తన సహకారాలు అందిస్తూ తోడుదల ఉంటామని మరొకసారి ఈ టీవీ ముఖంగా మేము ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులకు నమస్కారాలు. ఈరోజు డల్లాస్ మహానగరంలో జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా ఈరోజు జరుపుకోవడం జరిగింది. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటూ వారికి దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ప్రార్థిస్తూ రాబోయేటువంటి రోజుల్లో రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా కాబోయేటువంటి వ్యక్తి, వారికి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి వారు ముఖ్యమంత్రిగా కొనసాగితే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు ఏవైతే రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టారో ఆ సంక్షేమ పథకాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారిని రాబోయేటువంటి ఎన్నికల్లో గెలిపించి ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరూ కూడా కోరుకుంటున్నారు. అందుకు గాను వారికి దేవుడు ఇంకా శక్తినిచ్చి ప్రజల కోసం పోరాడి రాబోయేటువంటి రోజుల్లో మంచి పరిపాలన అందించగలని ఆశిస్తూ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అభిమానులందరూ కూడా కలవడం జరిగింది. మన యువ నాయకుడు జగనన్న బర్త్డే సందర్భంగా డాలస్లో
మేమంతా ఇక్కడ ఒక చేరి జగన్కి శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలుపుతున్నాము. రాబో కాలంలో జగన్ నాయకత్వం మన రాష్ట్రానికి ఎంతో అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ పార్టీ అండ్ వైఎస్ఆర్సీపీ ప్రజలకు చేరువయ్యి రాబో కాలంలో రేపు వచ్చే ఎలక్షన్లో బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిచి ప్రజల ఆకాంక్షలు తీర్చాలని మేమందరము ఎన్ఆర్ఐ తరపున జగన్ గారికి తెలియజేస్తూ మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ జగన్ వెంట ఉంటాయని మేము వారికి ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై జగన్.